సో హాయ్ గైస్, ప్రభాస్ అన్న కెరియర్లో టాప్ 5 మోస్ట్ రీవాచబుల్ మూవీస్ గురించి మాట్లాడుకుందాం. అంటే ఆ సినిమాని మళ్ళీ మళ్ళీ చూసేలా అస్సలకి బోర్ కొట్టని మూవీస్ గురించి అయితే మాట్లాడుకుందాం. లేట్ చేయకుండా వీడియోలు అయితే వెళ్ళిపోతాం. దానికన్నా ముందు ప్లీజ్ రిక్వెస్ట్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలు అయితే వెళ్ళిపోద్దాం. ముందుగా మాట్లాడుకోవాల్సింది నెంబర్ 1 ఛత్రపతి. ఈ సినిమాకి రిపీట్ వాల్యూ అయితే చాలా గట్టి అవుతుంది అని చెప్పొచ్చు. ప్రభాస్ అన్నకి పడ్డ ఎలివేషన్ వేరే హీరోకి పడి ఉంటే ఓవర్ యాక్షన్ లాగా అయితే అనిపిస్తుండే, బట్ ప్రభాస్ అన్నకి అయితే పడింది. ఆ లెవెల్లో అయితే ఈ సినిమా అయితే ఉంటుందని చెప్పొచ్చు. స్టోరీ, కాన్సెప్ట్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావచ్చు, ఇంకా ప్రభాస్ అన్న యాటిట్యూడ్, స్వాగ్, తన యాక్టింగ్ మామూలు ఉండదు. ఈ సినిమాకి అయితే గట్టిగా రిపీట్ వాల్యూ అయితే ఇస్తారు ప్రభాస్ ఫ్యాన్స్. సెకండ్ వచ్చేసరికి మన అందరికీ నచ్చే డార్లింగ్. ప్రభాస్ అన్న కెరియర్లో ద బెస్ట్ లవ్ స్టోరీ సినిమా ఏదైనా ఉందంటే అది డార్లింగ్ సినిమా లేదని చెప్పొచ్చు ఫ్రెండ్స్. ద బెస్ట్ ఫర్ ఎవర్ ప్రభాస్ ఇన్ హీస్ మూవీ స్టోరీ, లవ్ స్టోరీస్ డార్లింగ్. నాకైతే చాలా బాగా ఈ రిపీట్ వాల్యూ అయితే ఉందని చెప్పొచ్చు. ఈ సినిమా కూడా గట్టి రిపీట్ వాల్యూ అయితే ఉందని చెప్పొచ్చు. వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న సీన్, హీరో హీరోయిన్, ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావచ్చు, ప్రభాస్ అన్న ఆ స్టైల్ కావచ్చు, లూజ్ టీ షర్ట్ కావచ్చు, నిజంగా చాలా బాగుంటుంది సినిమా అయితే. ఇంకా థర్డ్ వచ్చేసరికి మన అందరికీ ఆల్ టైమ్ ఫేవరెట్ మిర్చి. అప్పుడు ఈ సినిమా క్రియేట్ చేసిన సునామీ ఇలాంటి సునామీ కాదు. ప్రభాస్ అన్న హెయిర్ స్టైల్, తన లుక్స్ కావచ్చు మామూలుగా వైరల్ అవ్వలేదు. నెక్స్ట్ లెవెల్లో అప్పటి నుంచి ఫార్మల్ అనే బ్రాండ్ అయితే వచ్చింది అని చెప్పొచ్చు. అప్పటి నుంచి చాలా హ్యూజ్గా అయితే ఫార్మల్ అయితే వెళ్ళింది అని చెప్పొచ్చు. ఆ లెవెల్లో ఈ సినిమా కూడా చాలా బాగుంటుంది. అసలుకి ప్రతి మూవీస్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ప్రభాస్ అన్నది. ఈ మూవీ కూడా చాలా బాగుంటుంది అని చెప్పొచ్చు. మిర్చి అయితే ఆల్ టైమ్ ఫేవరెట్ నాకైతే. ఇంకా నెక్స్ట్ ఫోర్త్ బిల్లా. అసలుకి ఈ మూవీలో ఉంటాడు భయ్య ప్రభాస్ అన్న. తన యాటిట్యూడ్, స్వాగ్ కావచ్చు, తను చెప్పే డైలాగ్స్ కావచ్చు, స్టోరీ వైజ్ చాలా బాగుంటుంది అని చెప్పొచ్చు. ఒక డైరెక్టర్ ఈ లెవెల్లో కూడా సినిమాని తీయొచ్చా, స్టైలిష్గా చాలా బాగుంటుంది. ఇంకా టాప్ 5 వచ్చేసరికి మన బాహుబలి సిరీస్. ఇది కూడా చాలా బాగుంటుంది, అసలుకి మామూలు ఉండదు. ఇంకా ఇదే టాప్ 5 ప్లేస్లో నేను సలార్ కూడా ఇస్తా. అసలుకి సలార్ మూవీకి వచ్చిన రెస్పాన్స్ ఇలాంటి రెస్పాన్స్ అయితే కాదు. ఆ లెవెల్లో అయితే ఈ సినిమాలో అయితే ప్రభాస్ అన్నకి అయితే ఎలివేషన్స్ అయితే పడ్డాయని చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఈ మూవీ కూడా రిపీట్ వాల్యూ అయితే గట్టిగా అయితే ఉందని చెప్పొచ్చు. ఈ సినిమాని అయితే 3 సార్లు అయితే రిలీజ్ అయితే చేసి అని చెప్పొచ్చు. సలార్ రిలీజ్ అయినప్పుడు ఒకసారి, ఇంకా దీనికన్నా ముందు ఇంకొకసారి అయితే రిలీజ్ చేసారు. ఇంకా ఇదే మంత్ లో సలార్ సినిమాని అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు అని చెప్పొచ్చు. ఆ లెవెల్లో రిపీట్ వాల్యూ అయితే సలార్ సినిమాకి అయితే ఉందని చెప్పొచ్చు. ప్రభాస్ అన్న ఎలివేషన్ కావచ్చు, ఆ స్టోరీ కావచ్చు, నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుందని చెప్పొచ్చు. ఇంకా బాహుబలి సిరీస్ గురించి నేను సపరేట్గా చెప్పాను, దాని గురించి మాట్లాడితే ఈ వీడియో అయితే సరిపోద్ది. ఇది ప్రభాస్ అన్న కెరియర్లో టాప్ 5 మోస్ట్ రీవాచబుల్ మూవీస్. వీటిలో మీకు బాగా నచ్చిన మూవీస్ అంటే కామెంట్ చేయండి. ఏదైనా మూవీస్ మిస్ చేసినా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో చెప్పడానికి అయితే ప్రయత్నిస్తున్నా. అప్పటి వరకు మన ఛానల్ ఏం చేయాలో తెలుసు కదా, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయాలి.